ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారికి 2026 సంవత్సరం స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరంలో విజయ ఢంకా ఎగరవేయబోతున్నారు. మరి ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరు ఉంటారండి? రాజేష్ ఉంటారు, రాము ఉంటారు, రాజేష్ ఉంటారు, రవికిరణ్ ఉంటారు. ఇలా మొత్తం గూడా ఆడవాళ్ళు గాని రజిత అనే ఆర్ అనే అక్షరంతో రజిత గూడా మన ఆర్ అనే అక్షరంతో ఉంటుంది. అలా ఎవరైనా గూడా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి చంద్రునికి సంబంధించినటువంటి నంబర్ అండి ఆర్. అదేవిధంగా రెండో వైపు చూస్తే కుజునికి సంబంధించినటువంటి నంబర్ వస్తది. అంటే ఒక ఆర్ అనే అక్షరానికి ఇటు కుజునికి సంబంధించిన బలము, ఇటు చంద్రునికి సంబంధించిన బలము, ఈ 2 బలాలతో వాళ్ళు ముందుకెళ్ళబోతున్నారు. జీవితంలో 2026 సంవత్సరం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మీరు ఆలోచించాల్సిందే. అంటే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ పరాభవ నామ సంవత్సరంలో మీకు జరిగేటువంటి మంచి అంతా ఇంతా కాదండి. ఎన్నో సంవత్సరాల నుండి అసలు నాకు గవర్నమెంట్ సొమ్ము బాకీ ఉందా అన్నటువంటి వాళ్ళు ఎవరున్నారండి మీ దాంట్లో? ఆర్ అనే అక్షరంతో. ఈ సంవత్సరం గవర్నమెంట్ సొమ్ము బాకీ ఉంటుంది మీకు. ఖచ్చితంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్‌లో జాబ్ చేసే యోగ్యత మీకు కలుగుతుంది. అది కలగని నాడు నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్పగలుగుతాను చెప్పండి? ఆర్ అనే అక్షరానికి ఉన్న పవర్ 2026 సంవత్సరం అలా ఉంది కాబట్టి. మిమ్మల్ని మీరు ఫస్ట్ డిసప్పాయింట్ చేసుకోకండి. ఒకసారి ఫెయిల్ అయ్యారు. రెండోసారి ఫెయిల్ అయ్యారు. మూడోసారి ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇక అక్కడితోనే ఆగిపోద్దండి. ఒక చేపలు పట్టేటువంటి జాలరి ఒక్కసారి వల విసిరితే ఒక చేప పడలేదని చెప్పేసి ఆ ఫీల్డ్‌ను మొత్తం వదిలేస్తాడా? ఇవాళ కాకపోతే రేపు పడింది. రేపు కాకపోతే ఎల్లుండి పడిద్ది. అంతేగాని ఆ ఫీల్డ్‌ను వదిలిపెట్టొద్దు. ఇప్పుడు మీ విషయంలో గూడా ఒకసారి ఫెయిల్ అయ్యారు. రెండోసారి ఫెయిల్ అయ్యారు. మూడోసారి పాస్ అయిపోతారు ఖచ్చితంగా. ఉద్యోగం రావట్లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడేటువంటి వారు చాలామంది ఉన్నారండి. మీకు ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఖచ్చితంగా మీరు ఉద్యోగం అనేది మీకొస్తది. వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వారికి వితిన్ కొద్ది రోజుల్లోనే మార్పు రాబోతుంది. అసలు ఏమీ లేదు అన్న టైంలోనే వాళ్ళు చూడ్డానికి రావడం, సక్సెస్ కావడం, వివాహం సంబంధం ముడిపడడం, పెళ్లి చేసుకోవడం కూడా 2026లో ఖచ్చితంగా ఆకస్మికంగా జరుగుతుంది. తర్వాత దూర ప్రయాణాలు ఈ రోజులలో చూస్తే విదేశాలలో చదువుకొని ఎలాంటి చదువుకున్నా కూడా అక్కడ ప్రతిఫలం లేక రిటర్న్ అయిపోతున్నారు చాలామంది. నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు ఏఐ వచ్చిందనో, ఇంకేదోనో వచ్చిందని చెప్పేసి అందరూ భయపడడం అవసరం లేదండి. మీ టాలెంట్ ఉంటే సరిపోతుంది. దాన్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కూడా మనుషులే. ఏఐని మెయింటైన్ చేసేవారు కూడా మనుషులే. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి.